లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో వివరించండి. సెప్టెంబర్ మాసం బహుళ చతుర్దశి ఆదివారం 1వ తారీఖున వస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు బహుళ చతుర్దశి ఆదివారం. ఆ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అలాగే పరిగ యోగము విష్టికరణం. పరిగ యోగము విష్టికరణం. తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ విధంగా ఉండి మేషరాశి యందు ఏ ఒక్క గోచారాన్ని పరిశీలన చేస్తే మేషరాశి యందు ఏ ఒక్క గ్రహము లేదు. వృషభ రాశి యందు గురుగ్రహము సంచారం చేస్తుంది. బాగుంది. గురుగ్రహం వృషభ రాశిలో సత్యస్థానమైన మంచిదే మేషరాశికి. తృతీయ స్థానం యందు రాస్యాధిపతి అయిన కుజుడు సంచారం చేస్తున్నాడు మిథునంలో. అలాగే కర్కాటక రాశి యందు చంద్ర బుధులు సంచారం జరుగుతుంది. అలాగే సింహరాశి యందు రవి సంచారం జరుగుతుంది. ఆ రాశికి అధిపతే రవి కాబట్టి రవి సంచారం జరుగుతుంది. అలాగే కన్య రాశి వచ్చేసరికి మామూలుగా శుక్రకేతువులు సంచారం చేస్తారు. వీళ్ళిద్దరూ శత్రువులే. శుక్రకేతువులు సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత శని కుంభరాశి యందు ఉన్నాడు, మీనము యందు రాహు ఉన్నాడు. గ్రహచార విధానం ఈ రకంగా ఉంది. ఈ విధంగా చూసుకుంటే మేషరాశి వారికి ఇప్పటి వరకు కూడా మంచి ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. ఈ మాసం కూడా మంచి ఫలితాలు చెప్తున్నాం. మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు ఎక్కడున్నాడు? మిథున రాశిలో ఉన్నాడు. అది బుధస్థానం. అంటే ఈ యొక్క మేషరాశి మొట్టమొదటిగా చెప్పబడేదే విద్యార్థుల గురించి చెప్తున్నాను నేను. వీళ్ళు మేషరాశి వారు పోలీసు రంగం కానీ, ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, డాక్టర్, మిలిటరీ ఇటువంటి చదువులు చదవాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ రంగము యందు ఆధిక్యత పెడితే సంపూర్ణమైన శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందుకని? కుజుడు ధరణీ గర్భ సంభూతుడు, అంటే భూమాత కుమారుడు. ఈ ఎన్నటికి అధిపతి అయిన విద్యకు కూడా అధిపతి అయ్యాడు. కానీ విద్య ఆధిపత్యాన్ని వహించేటువంటి మిథున రాశికి అధిపతి అయినాడు బుధుడు. ఆ బుధ క్షేత్రమైన మిథున రాశిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఒక డాక్టర్స్కి మంచి హెల్ప్ అవుతుంది. మేషరాశిలో ఉన్నటువంటి వారి యొక్క డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు సక్సెస్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు సక్సెస్. ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళు సక్సెస్. ఇంకా ప్రమోషన్స్ అయ్యి పొందుతారు. అలాగే ఇంకా అత్యధికమైన పోలీసు రంగంలోని ఐపీఎస్ఏ కాకుండా పోలీసు రంగం చిన్న చిన్న అధికారులకు కూడా పెద్దగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఇటువంటి విధానంలో ఎదరికి వెళితే ఫెయిల్యూర్ అనేది లేదు, ఎక్కడ రాదు. అటువంటి శుభయోగాన్ని విద్యార్థులకు ఇటువంటి ఉద్యోగ రంగంలో, ఎటువంటి ఉద్యోగ రంగాలు నేను చెప్పినవి, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ ఇటువంటి వారికి. ఇక ఇంజనీరింగ్ వారి దగ్గరికి వెళ్ళాలి. ఉద్యోగస్తులు అనగానే సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి వచ్చింది. అదేంటండి ఇందరికీ బాగుంది, వాళ్ళకి ఎందుకు బాగోలేదు?
అనే విధానం తీసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉన్న విధానాన్ని చూసుకునేసరికి కుజుని మీద ఏ గ్రహ దృష్టి ఉందయ్యా అంటే ఎవరి దృష్టి లేదు. కుజుని మీద ఎవరి దృష్టి లేదు. శత్రుతత్వ విధానంగా ఆలోచన వచ్చింది ఇక్కడ. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసంలో మొదటి 10 రోజులు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అత్యంత జాగరూకతవన్నీ ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ఓకే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మేషరాశి అనగానే కుజుని యొక్క స్థానం కాబట్టి అధికమైన కోపం ఉంటుంది, తొందరపాటుతనం ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటివన్నీ ఎప్పుడైతే తీసుకున్నారో ఏ వ్యక్తి అయినా సరే తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అది అపజయానికి దారితీస్తుంది. అయితే ఈ 10 రోజులు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్స్ రంగంలో ఉన్నవారు ఎవరో ఈ యొక్క ఇంజనీర్స్ అని వీళ్ళని వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం రావడానికి కూడా సిద్ధం ఉన్నారు. ఓకే. అధికారి దగ్గర మనకి జీతం ఇచ్చి పెంచే అధికారి దగ్గర వినయ విధేయతలతో నమ్రతగా మాట్లాడుకుంటే వాడు సభాసన అబ్బాయి అంటాడు. కొద్దిగా పెడసరితనంగా మాట్లాడినా ఎవడో చిరాకు ఎక్కడో ఉన్న ఇంట్లో ఉన్న చిరాకు తీసుకొచ్చి అధికారి దగ్గర చూపించినా వాడు ఉద్యోగం తీసేస్తాడు. అటువంటి జరుగుతాయి. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఆచితూచి మాట్లాడుతూ తెలివితేటలను ఉపయోగించుకుంటూ ఉండాలి. అటువంటి విధంగా వెళ్ళాలి. తదుపరి 10వ తారీఖు దాటిన తర్వాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఏ రకంగా ఉన్నది అంటే శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేరు. అధికమైన శ్రమ చేస్తున్నారు. వృత్తి అనేది దైవంతో సమానం. ఏ వృత్తి అయినా సరే, సాఫ్ట్వేర్ అనేది కాదు, ఏ వృత్తి అయినా సరే. ఈ కుల వృత్తుల్లో ఉన్నాయి. మంగళి ఉన్నాడు క్రాప్ వేయడం చిన్నతనం కాదు, అది నీకు నాకు చిన్నతనం అనుకుంటే తప్పది. ఆడు వృత్తి అది. ఆ వృత్తిని దైవంగా చెయ్యాలి. వృత్తి దైవం. ఏ పనైనా ఇష్టంతో చెయ్యాలి, కష్టంతో చేయకూడదు. ఏ పనైనా ఇష్టపడి చెయ్యాలి, కష్టపడి చేయకూడదు. కష్టపడి పని చేసినందువల్ల అలుపు వస్తుంది, కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇష్టపడి పని చేసిన వల్ల అలుపు రాదు. పాట ఉంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏముందరా అని చెప్పేసి ఒక పాట ఉంది గతంలోని. అటువంటి విధంగా ఉంటుంది. ఆ రకంగా ఇష్టపడి పని చేసుకుంటే జాగ్రత్తగా వెళ్తే కష్టానికి తగిన ఫలితం పొందుతున్నారా అంటే పొందుతారు, కానీ కొంచెం కష్టపడుతున్నారు. సరే 10వ తారీఖు నుంచి దాకా ఈ రకంగా ఉండి జాగ్రత్తను వహిస్తూ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు కష్టపడినా కూడా తగిన ఫలితం రాలేదు అనుకునే అసంతృప్తితో ఉంటూ 20వ తారీఖు మంత్ ఎండింగ్ అయ్యింది. ఏ రకంగా ఉంది ఇక్కడ దూరపు నుంచి ఎక్కడి నుంచో ఒక మిత్రుడు కొత్తగా మిత్రులకు రావడం కానీ, లేకపోతే బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు రావడం కానీ, ఇటువంటి వాళ్ళు దగ్గరికి వస్తారు. వాళ్ళతో సఖ్యతగా ఉంటారు, స్నేహభావంగా ఉంటారు. ఉత్సాహం వచ్చింది, స్నేహభావం వచ్చిన ఉత్సాహం వచ్చింది. మనకి ఇష్టమైన వ్యక్తులతో మనం మాట్లాడాలంటే ఆనందంగా ఉంటాం, ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడితే ముఖం మార్చుకుని ఉంటాం. అటువంటి విధానంగా ఈ యొక్క 30వ తారీఖు వరకు బాగుంది. కేవలం ఈ యొక్క ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఇటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఉంది, అందరికీ కాదు. ఓన్లీ సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించింది. దానిలోనే కొంచెం ఇబ్బందికరమైన స్థితిని కుజుడు కలిగించాడు, కానీ ఉన్న వారందరికీ కూడా శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. తదుపరి అడుగు. మరి గురువు గారు అందరికీ బాగుంది అని చెప్తున్నారు, మరి మేషరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉండదు? విద్యార్థుల గురించి నేను చెప్పాను. మేషరాశిలో ఉన్న విద్యార్థులు మొట్టమొదటి చెప్పింది విద్యార్థుల గురించి చెప్పాను. ఆదిక్షతమైనటువంటి చదువుని పొందుతున్నారు. చదివే చదువుల్లో ర్యాంక్ తెచ్చుకుంటారు. సెప్టెంబర్ నెల అనగానే ఏప్రిల్ నెలలోనే మార్చి నెలలో రాసింది, మార్చి నెలలో కొన్ని ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి చేయాలంటే ఈ నెలలో చేస్తున్నారు. అందులోని విద్యార్థులు 100% సక్సెస్ తీసుకుంటున్నారు. ఎక్కువగా జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఉంది ఇక్కడ.
మెయిన్ మేషరాశిలో లేడీస్ ఎక్కువ విభాగాన్ని వచ్చింది. లేడీస్కే ఎందుకు వచ్చిందయ్యా విభాగం అంటే బుధచంద్రులు పంచమ స్థానంలో కలిసి ఉన్నారని చెప్పాను ఇందాక కర్కాటక రాశి. బుధుడు ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి చంద్రుడు ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి చంద్రుడు ఉన్న స్థానమే తన స్థానం కర్కాటక రాశి. కర్కాటక నిశాగ్రహ అన్నారు, ఆ రాశిలో ఉన్నారు కాబట్టి లేడీస్ ఆడపిల్లల చదువుకునే విద్యల్లో చాలా పర్సంటేజ్ని పొందగలుగుతున్నారు విద్యలోని. అలాగే విద్య పూర్తి చేశారు అనుకుందాం, సెప్టెంబర్ నెలలోనో ఎగ్జామ్స్ ఏమో ఉంటాయి, విద్య పూర్తి అయిపోయింది, ఉద్యోగం కావాలి. ఉద్యోగం గురించి వీళ్ళు ఎక్కువగా శ్రమ పడిపోవడం కానీ అయ్యో నాకు ఉద్యోగం వస్తుందో రాదు, ఇప్పుడు జరుగుతుందో జరగదో, ఏదవుతుందో, ఏమైనా జాతకాలు చూపించుకోలేము, ఇలాగనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఇబ్బంది పడక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉద్యోగం వచ్చేస్తుంది ఈ మేషరాశి వారికి. అలాగే మగవాళ్ళకి రాదా అండి? మగవాళ్ళకి వస్తుంది, అంటే ఎక్కువ శాతం వీళ్ళు ఆడవాళ్ళకి ఉన్నది. ఆ విధంగా విద్యార్థులు అన్నారు. మరి చదువుకునే వాళ్ళ గురించి చెప్పారు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల గురించి చెప్పారు, మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి? అవును, భార్యాభర్తల విధానాన్ని తీసుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపము ఇల్లాలు, ఇల్లాలి కంట తడిపెట్టవద్దు, శుక్రవార పొద్దు నిద్రపోవద్దు అనేది భావం ఉంది. భార్యాభర్తల కలిగిన భర్త అనే విధానం తీసుకుంటే, మేషరాశిలో ఉన్న భర్త విధానం తీసుకుంటే అధిక కోపస్తుడు అయ్యండి. పెళ్ళం లోకువ, బయటోడు అంటే లోగువ అవుతే వదులుకోడు, పెళ్ళం లోగువ, పెళ్ళాన్ని కొడతాడు, తిడతాడు. అయ్యో నా మూడు ఇలాగని చెప్పేసి పెళ్ళం కూడా తిరగబడితే రవస అయిపోద్ది. కానీ తిరగబడకుండా ఈ మేషరాశిలో ఉన్న స్త్రీలు భర్తని తన గుప్పెట్లో పెట్టుకునే దానికంట కొంగును కట్టుకునే విధానాన్ని ఆలోచించుకుంటే చాలా మంచిది జరుగుతుంది. ఏంటంటే ఆరోగ్య విషయంలో ఆడవారికి కూడా మేషరాశిలో ఉన్న ఆరోగ్యం సెప్టెంబర్ నెలలోని జరుగుతున్న అనారోగ్య విధానాలు పెద్దగా ఏమీ కనిపించట్లేదు, ఆరోగ్యకరంగానే ఉన్నారు ఆడవాళ్ళు, ముఖ్యంగా గృహిణీలు. సంసార బంధంలో కొంచెం చిన్న చిన్న చికాకులు వచ్చినా అది సర్దుకుపోతూ ఉంటే ప్రమాదకరమైన స్థితులు కానీ మర్యాద తగ్గడం కానీ జరగదు. అటువంటి విధంగా స్త్రీలు ఉన్నారు. మరి గురువుగారు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి అంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ బాగా పనిచేస్తుంది సెప్టెంబర్లోనా. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్, భూములకు సంబంధించిన కొనడము అమ్మడము. నెక్స్ట్ రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ పైకి బిల్డర్స్ కింద ఉండాలి మేషరాశి వారు. అలా కాకుండా రోడ్ కాంట్రాక్టర్స్ ఉంటారు, అంటే ఇలా కిందకి వేస్తారు, రోడ్ అనేది కిందకి కాంట్రాక్టర్స్, వాళ్ళకి లాభం చదువు నష్టదాయకమైన పరిస్థితి ఉంటుంది. బిల్డర్స్ కి కొంచెం కన్స్ట్రక్షన్ పైకి కట్టేది వీళ్ళు పైకి వెళ్తారు బిల్డర్స్. అలాగే రియల్ ఎస్టేట్ కూడా చాలా మంచి లాభాలు పొందుతూ ఉండే పరిస్థితి వస్తూ ఉంది, అలాదవం ఉంది. అలాగే మీరు అడగడానికి వచ్చిన శ్రామికులు ఎలాగ ఉన్నారయ్యా? కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కూలి పని అని అంటే హైదరాబాద్ నగరంలో చేసేది మనకి తక్కువ, అవును తక్కువే. పల్లెటూరుల్లోని వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. శ్రామికులు అంటే అది ఉదయం 6 గంటల కానీ వంచిన నడు రాత్రి సాయంత్రం 5 గంటల దాకా యాత్రానికి లేదు వాళ్ళకి. ఇది వరకంటే మా చిన్నతనాల్లో అయితే వాళ్ళ కూలీలు రూపాయల మీద ఉండేది. ఇప్పుడు కూలీ వాళ్ళకి 1500 రోజు కూలి, 1000 ఆ రకంగా ఉన్నది. అదే 1000 రూపాయలు సంపాదించాడు, కష్టపడి సంపాదించాడు అంటే 1000 రూపాయలు మిగిలిపోతున్నాయంటే మిగలవు, ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. శ్రామికుడికి మాత్రం ఈ యొక్క మేషరాశిలో ఉన్న ప్రతి ఓడు కూడా ఎంతో కొంత ధనాన్ని వెనకేసుకుని స్థిరతత్వాన్ని పొందే అవకాశం శ్రామికులకు ఉంది. మొన్న ఎప్పుడు మనం చెప్పుకుంటాం, రాశి ఫలితములో అన్నది మధ్యతరగతి కుటుంబీకులకు మాత్రమే, కోటీశ్వరులైన వారికి అవసరం లేదు. కోటీశ్వరుడికి 10 కోట్లు వచ్చినా సంతోషపడ్డాడు, 10 కోట్లు పోయినా అంటాడు. మధ్యతరగతి కుటుంబం కూడా అలా కాదు,
₹1,00,000 కానీ ఈ చేతిలో 1,00,000 2,00,000 నష్టదాయకమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు అనుకో, మోసపోయాడు అనుకోండి, ఆడు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? చాలా కాలం పడుతుంది. కాబట్టి ఈ శ్రామికులకు కూడా ఇప్పుడు విచిత్రంగా కొంచెం హాయిగా ఉండే పరిస్థితి వచ్చింది. శ్రమ విధానం బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారు అన్ని రంగాల వారికి కూడా మంచిగానే ఉంది, కానీ చెడుగా లేదు. కొంచెం ఉద్యోగ రంగంలో ఉండే ఐటీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. తదుపరి ఈ యొక్క రాశిలో ఉన్న వీళ్ళకి అంటే కుటుంబంలో కలతలు లేకుండా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగువులు ఉన్నాయి, ఆ తగువులు పోవడం. ఐటీ రంగంలో ఉన్న వారికి మనం దా చెప్పుకున్న కొన్ని ఇబ్బందులు చెప్పుకున్నాం. ఆ ఇబ్బందులు తొలగడానికి ఏం చేయాలి? పరిహార మార్గాన్ని మనం చెప్పుకోవాలి. దానికి ఏం చేస్తే బాగుంటుంది? మేషరాశి వారు కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి జనార్దనుడు అంటే విష్ణువుని, కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వరుడు. మేషరాశి వారికి వెంకటేశ్వరుడు, జనార్దనుడు అంటే వెంకటేశ్వరుడు వస్తారు. ఇంకా జనార్దన స్వామి గుడి అంటే ఎక్కడికో వెళ్ళాలి మళ్ళా, లేదు ఫస్ట్. కాబట్టి వెంకటేశ్వర ఆలయం అంటే హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంది, బాలాజీ టెంపుల్ చిలుకూరులో బాలాజీ టెంపుల్ ఉంది, ప్రతి చోట వెంకటేశ్వర స్వామి గుడులు ఉన్నాయి. మన ఇంటికి దగ్గరలో ఉన్న గుడి అంతే, ఆ గుడికే వెళ్ళాలండి, పలానా దగ్గరికి వెళ్ళాలి, చిలుకూరే వెళ్ళాలండి అని అంటారు. ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి, ఎందెందు వెతికిన అందంద కలడు సర్వంతర్యామి అతడు. ఎవరిలో లేడు? నీలో లేడా, నాలో లేడా, ఇక్కడ లేడా, అక్కడ లేడా, అన్ని దిక్కులో ఉన్నాడు. ఏ గుడి దగ్గరికి వెళ్ళినా ఒకటే. గుడి ఆలయము అనేది ఏంటి? మనని స్థిమితపరిచేది. ఆ ఆలయానికి వెళ్ళాలి. సరే, ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు, ఏం చెయ్యాలండి? శుభ్రంగా కొంత తులసి ఆకులు పట్టుకెళ్ళండి, ఒక గుప్పుడు 2 గుప్పుట్లో తులసి ఆకులు పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళిన తర్వాత అష్టోత్తర పూజ, కొబ్బరికాయ, అతిపల్లి, మామూలు అన్ని పట్టుకెళ్తారు. అష్టోత్తర పూజ చేయమని 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుంది. ఆ తదుపరి మధ్యాహ్నం భోజనం శాకాహార భోజనం శనివారం నాడు ఉదయాన్నే చేశారు. మధ్యాహ్నం శాకాహార భోజనం. మధ్యాహ్నం నిద్రపోకూడదు. వీళ్ళు మెలకుగా ఉండి విష్ణు సహస్రనామ పారాయణ చేయొద్దు. వినండి. ఎందుకంటే చాలామంది చేస్తారు, పర్వాలేదు, వాళ్ళు వచ్చు కాబట్టి. చదవడం రావడం వస్తే కొంచెం ఒత్తులు తప్పు వస్తే అర్థాలు మారిపోతాయి. లక్ష్మి అన్న దాని దగ్గర లక్ష్మి ఆవాహయామి అన్న దగ్గర ఊపిరి తీసుకో, లక్ష్మి ఆవాహయామి అంటే ఏమైంది? ఈ ఊపిరి తీసుకో, అలక్ష్మిని కాకేస్తున్నాను. కాబట్టి వినడం బెస్ట్. విష్ణు సహస్రనామం ఉండ అయిపోయిందా? అవ్వలేదు ఇంకా. పిండితోటి, వరి పిండితోటి చిన్న ప్రమిదలుగా 9 ప్రమిదలు చేయండి. పువ్వొత్తు ఉంటుంది, కాడతోటి పువ్వొత్తు ఉంటుంది. ఆ పువ్వొత్తుల్ని 9 ఒత్తుల్ని సమకూర్చుకోండి. ఆవు నెయ్యి, విప్ప నూనె అని అమ్ముతారు. విప్ప నూనె అంటే పూజా స్టోర్లో పెడితే ఇస్తారు. విప్ప నూనె, ఆవు నెయ్యి ఈ పట్టుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? శివాలయానికి వెళ్ళాలి. సాయం సంధ్యా సమయంలో, సాయం చంద్రోదయం అయిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి శివాలయంలోని శివుని నమస్కరించుకుని పూజించుకుని ఆ తర్వాత శివాలయం దగ్గర ఒక చెట్టు దగ్గర, ఏదో చెట్లు ఉంటాయి కదా, వృక్షాలు, ఏదో చెట్టు దగ్గర శుభ్రం కింద క్లీన్ చేసుకుని పిండితోటి అష్టదళ పద్మం వేయండి. అంటే అష్టదళ పద్మం వేసినప్పుడు ఏమైందంటే 8 రేఖలు చుట్టూ వచ్చాయి. 8 వాటిల్లో 8 దీపం చేసాం కదా, పిండి దీపము. ఆ దీపాలు పెట్టండి. ఆ మధ్యలో ఇంకో దీపం పెట్టండి. 8 మధ్యలో 9 రౌండ్ వచ్చి. ఆ తర్వాత అక్కడ శివాలయం దగ్గర ఉదయం చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకెళ్ళండి, అక్కడ పెట్టండి ఆ దీపాలు కదా. ఆ తర్వాత శుభ్రంగా మీకు వచ్చినట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేయండి. పంతులు గారు వచ్చి సంకల్పించి పూజ చేయాలన్న పరిస్థితి లేదు. మీకు ఎలా చేసుకోవచ్చో అలా పూజ చేయండి. 16 నామాలు తక్కువ కాకుండా చదవండి వెంకటేశ్వర.
మీకు ఒప్పుకుంటే 108 చదవండి, 16 తక్కువ ఉండకూడదు, అంటే షోడశ నామాలు అదేలే. అలాగే చదవండి. ఆ తర్వాత ఒక రావి ఆకు తీసుకెళ్ళండి. రావి ఆకులోని ఈ మాత్రం బెల్లం ముక్క, తెల్లటి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. లెగిసి 9 ప్రదక్షిణలు చేయండి. మీ యొక్క మదిలో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు దీపాలతో చెప్పండి, నమస్కరించుకోండి. రిక్త హస్తములతో, అంటే మీరు పట్టుకెళ్ళిన వస్తువు ఏది మీ చేతిలో ఉండకూడదు, అన్నీ వదిలిపెట్టేయాలి. అగ్గిపెట్టి పట్టుకెళ్ళాం, అగ్గిపెట్టిన పొలంలోనే తెచ్చుకోకూడదు, వదిలేయాలి. ఓకే. అక్కడ మా లోపల శివాలయంలోకి వెళ్ళి శివుడు కొరగా కొట్టాం, కొబ్బరి చెక్క ఇచ్చాడు, ఆ చెక్క తెచ్చుకోకూడదు. తినగలిగే ఒప్పుడు తినండి, లేదంటే అడుగు పెట్టండి, ఎవరి వాళ్ళు ఇచ్చండి. కనీసం ఏది ఉండకూడదు చేతిలో, ఖాళీ చేతులతో రావాలండి. ఆ రకంగా వచ్చి టిఫిన్, కాఫీ, టీ, లేకపోతే పాలు పళ్ళు ఇటువంటివి తీసుకోవడం, శుభ్రంగా గోవిందనామస్మరణ చేసుకోవడం, కింద పక్క వేసుకుని మంచం మీద కాబట్టి కింద పక్క వేసుకుని బ్రహ్మచర్య దీక్ష వహించాం. ఈ రకంగా మేషరాశి యందు ఉన్న ఎన్ని శనివారాలు అయితే వస్తున్నాయో అన్ని శనివారాలు చేయండి. ఎటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ ఉండవు, తొలగుతాయి. ఇది మేషరాశి వారి యొక్క మాస ఫలిత విధానం. మరి విన్నారు కదా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎలా ఉన్నా సరే మంచి పరిహారాలు వివరించినందుకు ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ. మళ్ళీ మరో రాశితో కలుద్దాం. అంతవరకు